హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ బాయ్ ఫోన్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇన్షాట్ యాప్లో 3 అడ్వాన్స్డ్ ఎడిటింగ్ టిప్స్ ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో ఈ వీడియో నచ్చితే కనుక మీరు ఒక లైక్ చేసేయండి అండ్ ఫస్ట్ టైం ఛానల్ని విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియోని స్టార్ట్ చేద్దాం. సో ఇక మాట్లాడుకుందాం ఎడిటింగ్ టిప్ నెంబర్ 1. సో చూడండి, ఇక్కడ టిప్ నెంబర్ 1 వచ్చేసి మనం వీడియోలో ఇన్షాట్ యాప్లో ఒక వీడియో ఇన్పుట్ చేసుకుంటాం. సో ఇన్పుట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ వీడియోని ఒకసారి మనం ప్లే చేద్దాం. సో ప్లే చేసే చూడండి, ఈ వీడియో అనేది ఒకే యాంగిల్లో, ఒకే షాట్లో అండ్ ఒకే ఫ్రేమ్లో ఉంది. సో ఇప్పుడు ఈ వీడియోని ప్యాన్ అండ్ జూమ్ ఎడిటింగ్ ఎలా చేయాలో చెప్తాను. సో చూడండి, ఇక్కడ వీడియోని ప్లే చేస్తున్నాను. సో ఈ వీడియో అనేది ఒకే యాంగిల్లో షూట్ చేయడం జరిగింది, జస్ట్ సింగిల్ టేక్లో. సో దీన్ని మనం ప్యాన్ అండ్ జూమ్ ఎడిటింగ్ ఎలా చేయాలో చెప్తాను. సో వెరీ సింపుల్. సో ఇప్పుడు ఈ వీడియో ఉంది కదా, సో ఈ వీడియో మ్యాక్సిమం అనేది 11 సెకండ్స్ ఉంది. అయితే ఇక్కడ నేను ఒక డ్యూరేషన్ని సెట్ చేసుకొని ఇక్కడ 3 సెకండ్స్ వరకు ఇక్కడ సెట్ చేసుకొని దీన్ని ఇక్కడ స్ప్లిట్ చేస్తాను. ఓకే, సో స్ప్లిట్ ఆప్షన్స్ యూస్ చేసి ఇక్కడ ఒక స్ప్లిట్ చేస్తాను. తర్వాత ఇక్కడ ఇంకొక 3 నుంచి ఒక 5 సెకండ్స్ వరకు సో ఇంకొక స్ప్లిట్ చేస్తాను. సో అయితే ఇక్కడ నాకు ఒక మధ్యలో ఒక చిన్న పాట్ అనేది వచ్చేసింది. సో ఈ పాట్ ఉంది కదా, సో ఈ పాట్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ క్యాన్వాస్ ఆప్షన్ మీద క్లిక్ చేసి దీన్ని కొంచెం జూమ్ చేయాలి ఈ విధంగా. ఓకే, సో ఈ విధంగా జూమ్ చేసి ఇప్పుడు మనం దీన్ని క్లోజప్ తీసుకోవాలి. ఓకే, సో ఈ విధంగా క్లోజప్ తీసుకొని సో ఇప్పుడు రైట్ టిక్ మార్క్ ఇచ్చేసేయాలి. సో టిక్ మార్క్ వేస్తే ఇప్పుడు వీడియో అనేది ప్లే ఈ విధంగా అవుతుంది చూడండి. సో ప్యాన్ అండ్ జూమ్ అనేది అయిపోతుంది. సో ఇటు చూడండి. ఓకే, సో ఇక్కడ క్లోజప్ షాట్ అనేది తీసుకోవడం జరిగింది. సో ఇంకొక స్ప్లిట్ ఆప్షన్ క్లిక్ చేసుకొని సో ఇంకొక కొంచెం డ్యూరేషన్ వద్ద ఇంకొక క్లిప్ని ఇక్కడ మనం కట్ చేసుకొని సో ఇక్కడ ఈ విధంగా 4 పార్ట్స్గా చేసుకొని ఇంకా ఈ పార్ట్ ఉంది కదా, సో ఈ పార్ట్ని కూడా మరీ మనం ఇంకా ఎక్కువ క్లోజప్గా కూడా తీసుకోవచ్చు. ఈ విధంగా జూమ్ చేయొచ్చు. ఓకే, సో జూమ్ చేసి ఇక్కడ దీన్ని ఇప్పుడు కొంచెం యాంగిల్ని, పొజిషన్ని ఈ విధంగా చేంజ్ చేయొచ్చు సింపుల్గా. ఓకే, సో ఈ విధంగా. ఓకే, సో ఈ విధంగా క్లిక్ చేసి ఇక్కడ రైట్ టిక్ మార్క్ ఇస్తే సో ఇప్పుడు నేను వీడియోని ప్లే చేస్తే ఈ విధంగా ఉంటుంది చూడండి. సో ప్యాన్ అండ్ జూమ్ ఆప్షన్. ఓకే, సో ఈ విధంగా. సో ఇక్కడ వీడియో యొక్క షూట్ లెన్స్ అనేవి ఈ విధంగా చేంజ్ చేయబడింది అనమాట, యాంగిల్స్ అనేవి. ఓకే, సో ఈ విధంగా మీరు ఈ ప్యాన్ అండ్ జూమ్ ఆప్షన్ని యూస్ చేయొచ్చు. ఈ విధంగా ఈ స్ప్లిట్ ఆప్షన్ని యూస్ చేసి ప్యాన్ అండ్ జూమ్ ఎఫెక్ట్ని మీరు ఈ వీడియోలో యాడ్ చేయొచ్చు. సో ఇది ఎడిటింగ్ టిప్ నెంబర్ 1. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఎడిటింగ్ టిప్ నెంబర్ 2 గురించి మాట్లాడుకుందాం. ఓకే, సో ఇక ఎడిటింగ్ టిప్ నెంబర్ 2 వచ్చేసి ఇక్కడ చూడండి, వీడియో యొక్క బ్యాక్గ్రౌండ్. సో ఇక్కడ చూడండి ఈ వీడియో ఉంది. సో మళ్ళీ ఇదే వీడియో నేను సెలెక్ట్ చేసుకుంటాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి మనం. సో ఈ బ్యాక్గ్రౌండ్ ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే మనకు ఈ వీడియో యొక్క బ్యాక్గ్రౌండ్లో ఈ విధంగా ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. సో బ్లర్ ఎఫెక్ట్ కానివ్వండి, కలర్స్ కానివ్వండి అండ్ గ్రేడియంట్ కలర్స్ని మనం, సాలిడ్ కలర్స్ని మనం ఇవ్వచ్చు. సో ఇక్కడ ఫస్ట్ ఇక్కడ బ్లర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకు బ్లర్ ఎఫెక్ట్లు ఇక్కడ చాలా ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి. సో ఈ విధంగా మనం ఈ వీడియో మెయిన్ వీడియో ఉంది కదా, సో దాని యొక్క సైజ్ని మనం ఈ విధంగా తక్కువ చేసి దీని యొక్క పొజిషన్ని కూడా మనం చేంజ్ చేయొచ్చు. ఎక్కడైతే కావాలంటే అక్కడ ఈ విధంగా చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, తర్వాత ప్లే చేస్తే వీడియో అనేది ఈ విధంగా అవుతుంది. తర్వాత ఇక్కడ బ్లర్ ఎఫెక్ట్ అనేవి మనకు చాలా ఉన్నాయి. సో ఇక్కడ ఫస్ట్ వచ్చేసి నార్మల్ ఎఫెక్ట్, తర్వాత ఇక్కడ కొంచెం బ్లర్, తర్వాత ఇంకొంచెం బ్లర్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో తర్వాత ఇక్కడ పిఐపి లాగా మనం ఈ వీడియోని ఎడిట్ చేయొచ్చు. చూడండి, ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో మెయిన్ వీడియో ఉంది, అలాగే ఇక్కడ ఇంకొక వీడియో డూప్లికేట్ వీడియో కూడా ఉంది. తర్వాత ఇక్కడ ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ అని మనం గ్రేడియంట్ కలర్ అండ్ సీల్డ్ కలర్ కూడా మనం యూస్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ చాలా వరకు గ్రేడియంట్ కలర్స్ ఉన్నాయి. సో ఈ గ్రేడియంట్ కలర్స్ని మనం బ్యాక్గ్రౌండ్లో యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ ఆప్షన్ని మీరు యూస్ చేసుకోవాలి. సో మంచి రిజల్ట్ అయితే రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మంచి ఇక్కడ గ్రేడియంట్ కలర్ బ్యాక్గ్రౌండ్స్ ఉన్నాయి. అలాగే ఇక్కడ ఇమేజ్ అనే ఆప్షన్ ఉంది కదా, సో ఇమేజ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మీరు గ్యాలరీ నుంచి మీకు నచ్చిన ఇమేజ్ని కూడా మీరు యాడ్ చేసి ఈ వీడియోకి బ్యాక్గ్రౌండ్లో యాడ్ చేయొచ్చు. ఇది చాలా సింపుల్గా. ఓకే, సో ఇక్కడ మెయిన్ ఇమేజ్ అనే ఆప్షన్ ఉంది. సో బ్లర్ ఆప్షన్ తర్వాత. ఓకే, సో ఈ విధంగా ఈ బ్యాక్గ్రౌండ్ ఆప్షన్ని యూజ్ చేసి మీరు మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ కలర్ని లేదా వీడియోని కూడా ఇంకొకసారి మీరు బ్యాక్గ్రౌండ్గా యాడ్ చేయొచ్చు. సో ఈ వీడియోని ప్లే చేస్తే మనకు వీడియో అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది చూడండి. సో ఓకే, సో ఇదొక బ్యాక్గ్రౌండ్. సో దీన్ని మీరు కూడా యూజ్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే, అండ్ దీని తర్వాత మనం మాట్లాడుకుందాం ఎడిటింగ్ టిప్ నెంబర్ 3. ఓకే, సో ఎడిటింగ్ టిప్ నెంబర్ 3 వచ్చేసి ఇక్కడ ఏం లేదు, టెక్స్ట్. సో చాలామందికి వీడియోస్లో టెక్స్ట్ ఎలా యాడ్ చేయాలో తెలుసు, కానీ ఇంకా టెక్స్ట్కి సంబంధించి ఇంకొంత అడ్వాన్స్డ్ టిప్స్ నేను ఇవ్వబోతున్నాను. సో చూడండి, నేను ఒక టెక్స్ట్ని ఇక్కడ ఎంటర్ చేశాను, టెక్ బాయ్ ఫోన్ అని ఒక మామూలుగా. అయితే ఇక్కడ మనకు ఈ విధంగా ఈ టెక్స్ట్ని మనం లెంత్ని మనం వీడియో ఓవర్లోకి తెచ్చుకోవాలి. తెచ్చుకున్న తర్వాత ఇక్కడ ఎడిట్ ఆప్షన్ క్లిక్ చేసి మనం ఈ యొక్క టెక్స్ట్ యొక్క ఫాంట్ స్టైల్ని మనం చాలా వరకు చేంజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకు ఇన్షాట్ యాప్లో కొన్ని ఫాంట్స్ అనేవి దొరుకుతాయి. సో ఆ ఫాంట్ని మనం యూజ్ చేసి సో ఇక టెక్స్ట్ యొక్క ఫాంట్ స్టైల్ని మనం చేంజ్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ మనకు చాలా కాస్ట్యూమ్ ఫాంట్స్ని మనం ఈ ఇన్షాట్ యాప్లో ఎలా యాడ్ చేయాలి, అలాగే ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి. సో మీ గ్యాలరీ నుంచి ఫాంట్స్ మీరు డౌన్లోడ్ చేసుకుంటారు కదా, సో ఆ ఫాంట్స్ని మీరు ఈ ఇన్షాట్ యాప్లో
ఎలా తీసుకురావాలో చెప్తాను చూడండి. సో ఇక్కడ చాలా సింపుల్. ఇక్కడ మీకు ఇక్కడ 2 ఆప్షన్స్ అనేవి కనిపిస్తాయి. ఇక్కడ స్టోరేజ్ అనే ఆప్షన్ ఉంది. సో ఈ స్టోరేజ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీకు చాలా వరకు ఇక్కడ కాస్ట్యూమ్ స్టైలిష్ ఫాంట్స్ ఉంటాయి. సో మీరు ఇన్షాట్ యాప్లో ఏదైనా లిరికల్ వీడియోస్ని మీరు క్రియేట్ చేసినప్పుడు ఇక్కడ మీరు లిరికల్ వీడియోస్కి సంబంధించిన ఫాంట్స్ అనేవి ఉంటాయి. సో ఈ ఫాంట్స్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు చాలా ఈజీగా. ఓకే, సో దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు ఈ ఫాంట్స్ని యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొక ఏంటంటే మీరు ఇక్కడ చైనీస్ ఫాంట్స్, రష్యన్ ఫాంట్స్ కూడా ఉంటాయి. సో వాటితో మీకు అవసరం లేదు. సో మీరు ఓన్లీ ఇంగ్లీష్ ఫాంట్స్ని కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ ఈ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంది. సో ఈ డౌన్లోడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మీరు మీ గ్యాలరీ నుంచి ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్న నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న ఫాంట్ని కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో నేను ఒక ఫాంట్ని ఇక్కడ యాడ్ చేయడం జరిగింది. ఓకే, సో ఇక్కడ ఇది బ్లూ కలర్లో రావడం జరుగుతుంది. సో ఈ విధంగా ఈ డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మీరు ఈ ఫాంట్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ మీరు ఇక్కడ స్టోరేజ్ నుంచి కూడా మీరు చాలా వరకు డౌన్లోడ్ని ఫాంట్స్ని సేవ్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఇక్కడ మీకు ఈ టెక్స్ట్కి మీరు ఇక్కడ ఎనిమేషన్స్ కూడా ఇవ్వచ్చు. ఇక్కడ ఇన్ ఎనిమేషన్, అవుట్ ఎనిమేషన్, వైబ్రెంట్ ఎనిమేషన్, షేక్ ఎనిమేషన్. ఓకే, తర్వాత ఇక్కడ బల్బ్ ఎనిమేషన్. సో ఇక్కడ చాలా వరకు ఎనిమేషన్స్ ఉంటాయి. సో ఈ ఎనిమేషన్స్ని మీరు ఈ వీడియోలోకి అప్లై చేసుకోవచ్చు. చాలా ఈజీగా ఉంటుంది ఈ టెక్స్ట్ ఎనిమేషన్. సో ఇప్పుడు ఈ వీడియోని ప్లే చేస్తున్నట్లే కనుక ఈ టెక్స్ట్ ఎనిమేషన్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. ఓకే, సో ఇలాంటి ఈ 3 టిప్స్ అనేది నేను ఇన్షాట్ యాప్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇంకా చాలా అడ్వాన్స్డ్ ఎడిటింగ్ టిప్స్ ఉన్నాయి, బట్ నేను వీడియో కొంచెం పెద్దదవుతుందని ఈ 3 టిప్స్ మాత్రమే చెప్తాను. సో వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.